శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వాస్తు శాస్త్ర రీత్యా ఏ ఫేసింగ్ ఉన్నటువంటి గృహం కలిసి వస్తుంది, వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు దోషాలు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి రాశ్యాధిపతి కుజుడు. సో అలాగే ఇదే రాశిలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఇది ఒక విధంగా అగ్నితత్వ రాశి. మేషరాశి అంటేనే అగ్నితత్వ రాశి. అందువల్ల ఈ రాశి వారికి తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి గృహం అన్ని విధాలా కలిసి వస్తుంది. అంటే తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఇల్లు అయితే వీళ్ళకి ఆ తూర్పు ముఖం ఉన్నటువంటి గృహానికి కూడా రవి ఆధిపత్యం వహిస్తుంటాడు. కాబట్టి మేషరాశి వారికి కూడా ఇదే రాశిలో రవి గ్రహం ఉచ్చ పొందడం వల్ల మీరు కంపల్సరిగా సాధ్యమైనంత వరకు మరి తూర్పు ముఖం కలిగినటువంటి గృహంలో నివసించినప్పుడు ఇది రాజకీయ రంగంలో రాణించడానికి, అలాగే స్వతంత్ర వృత్తుల్లో అభివృద్ధి చెందడానికి, సో ఆ గృహంలో నివసిస్తున్న వారికి ఆరోగ్యవంతమైన జీవితం, అందులో ఉన్నటువంటి పిల్లలకి మంచి అభివృద్ధి, మంచి ఉన్నత విద్య లభించే అవకాశం ఉంది. సో మిగతా దిక్కులు వాస్తు ప్రభావం ఎలాగున్నా తూర్పు ఫేసింగ్ అన్నది ఈ రాశి వారికి నెంబర్ 1గా కలిసి వచ్చే అవకాశం. అయితే ఇది ఈ రాశి కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి దిక్కు దక్షిణ దిక్కు. అంటే మేషరాశి వారు దక్షిణ దిక్కు గృహంలో కూడా నివసించవచ్చు. ఇది వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఈ మేషరాశిలో నివసిస్తూ వాళ్ళు బిజినెస్ రంగంలో ఉంటారో, అలాగే హాస్పిటల్స్ కానీ, లీడర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహం దక్షిణ ఫేసింగ్ కలిగినటువంటి గృహంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే మీకు పర్టికులర్గా ఏమైనా ఆఫీస్ లాంటిది ఏమైనా ఉన్నా, లేదంటే ఒక షాపు లాంటిది, సెక్టర్ లాంటిది ఉన్నా కూడా అది దక్షిణ ఫేసింగ్ అయినప్పుడు 100% మీకు ఈ వ్యాపార పరంగా చాలా బిజీగా నిరంతరం కస్టమర్స్తో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు 100% వ్యాపార పరంగా వాళ్ళు స్థిరపడాలనుకుంటే దక్షిణ దిక్కు ఫేసింగ్ కలిగినటువంటి ఆఫీస్ కానీ, సెక్టర్ కానీ, ఫ్యాక్టరీ కానీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. సో అయితే మనం షాపు ఏ దిక్కైతే తీసుకుంటున్నామో మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అదే దిక్కులో ఉన్నప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది. లేదా మరి మిత్రగ్రహాలైనటువంటి దిక్కులు, అంటే దక్షిణ దిక్కులు ఆఫీస్ కలిగి ఉండి తూర్పు దిక్కు గృహం కలిగి ఉన్నా పర్వాలేదు, లేదంటే దక్షిణ దిక్కు గృహం ఉన్నా కూడా పర్వాలేదు. అంతే తప్ప ఆఫీస్ పరంగా దక్షిణం పెట్టుకొని గృహం పరంగా పడమర దిక్కో నార్త్ వైపు పెట్టుకున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ ఏర్పడి, ఘర్షణ ఏర్పడి మిక్స్డ్గా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే నివసిస్తున్నటువంటి గృహం, మీరు వ్యాపారం చేస్తున్నటువంటి కార్యాలయం కూడా అనుకూలమైన ఫేసింగ్లో ఉన్నప్పుడు పూర్తి ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇక తదనంతరం ఏంటంటే మామూలుగా పడమర దిక్కు, ఇక్కడ ఈ రాశిలోనే శని నీచి పొందుతూ ఉంటాడు. అందుకని సాధ్యమైనంత వరకు పడమర దిక్కు నివాస గృహం అన్నది వీళ్ళకి అంత అనుకూలమైనటువంటి యోగ్యదాయమైనటువంటి చోటు అయితే కాదు. దానివల్ల చాలా స్లో అవుతుంటుంది, చాలా మందకొడిగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు పడమర దిక్కు కలిగినటువంటి ఫేసింగ్లో నివసించకుండా ఉండడమే మంచిది. సో అయితే వీళ్ళు ఉత్తర దిక్కు కామన్గా ఏ గృహంలో అయినా సరే నివసిస్తున్నటువంటి స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక గృహంలో ఉత్తర దిక్కు ఎటువంటి దోషాలు లేకుండా
ఉత్తర దిక్కు ఖాళీ స్థలం కలిగి ఉండి అది శుభ్రంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల మీరు ఏం చేస్తారంటే సాధ్యమైనంత వరకు ఉత్తర దిక్కు, అంటే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడికి ఉత్తర దిక్కు ఆధిపత్యం వహిస్తున్నటువంటి బుధుడితో అంత మిత్రత్వం ఉండదు. సో ఆ కారణం వల్ల ఏంటంటే కంపల్సరిగా మీరు ఉత్తర దిక్కు అన్నది కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయవచ్చు. అయితే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండదు పెద్దగా. అంటే మీకు పడమర దిక్కు ఇబ్బంది పెట్టినట్టుగా ఉత్తర దిక్కు సాధ్యమైనంత వరకు ఇబ్బంది పెట్టదు. అంటే ఎవరికైనా యూనివర్సల్గా అందరికీ కలిసి వచ్చే దిక్కులు తూర్పు దిక్కు, ఉత్తర దిక్కు, ఈ రెండు దిక్కులు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఎప్పుడు స్పీడ్గా ఉండాలి కాబట్టి, వాళ్ళు అభివృద్ధికరంగా ఉండాలి కాబట్టి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా విజయవంతంగా ఉండాలి కాబట్టి ఈ రెండు దిక్కుల్లో మీరు తీసుకోవడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు, అంటే మనం ఒక తూర్పు దిక్కు ఆఫీస్ తీసుకున్నాం, లేదంటే పశ్చిమ దిక్కు తీసుకున్నాం అంటే సరిపోదు. మొత్తం మీరు తీసుకున్నటువంటి గృహం అలాగే మీరు ఉన్నటువంటి ఆఫీస్ కూడా అన్ని దిక్కులు కూడా పరిపూర్ణంగా ఉన్నప్పుడే ఆ గృహం, ఆ కార్యాలయం మీకు అన్ని విధాల సహకరిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ తూర్పు దిక్కు ఈ మేషరాశి వారికి లేదంటే మేషలగ్నం వారికి వారు నివసిస్తున్నటువంటి గృహంలో వాయువ్య దోషం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆ కారణం వల్ల ఏంటంటే వాయు దోషం ఒకవేళ మీ గృహంలో ఉన్నట్టయితే లేదా కార్యాలయంలో ఉన్నట్టయితే తరచూ మీ గృహంలో విలువైన వస్తువులు పోవడం, అలాగే చిన్న చిన్న దొంగతనాలు జరగడం, మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, మీ కార్యాలయ సిబ్బందులు లేదంటే మీ గృహంలో ఉన్న వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయడం కానీ, వాళ్ళ అవసరాలకి ఎక్కువగా ధనాన్ని ఉపయోగించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి మీద అలాగే ఫైనాన్స్ పొజిషన్ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వాయువు దోషం లేకుండా చూసుకోవడం మంచిది. ఎక్కువగా ఈ తూర్పు దిక్కు నివాసం ఉన్న వాళ్ళకి, ఈ మేష రాశి మేషలగ్నం వారికి ఆగ్నేయ సంబంధించిన దోషాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆ గృహంలో ఉన్నటువంటి పురుషులకి ఏదో ఒక వ్యసనం వల్ల, ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తరచూ భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అంటే ఆగ్నేయ దోషం ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, తరచూ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ మేషరాశి మేషలగ్న జాతకులు వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో లేదా కార్యాలయంలో ఆగ్నేయ దోషం ఒకటి లేకుండా చూసుకోవాలి. దాని తర్వాత వాయువ్య దోషం లేకుండా చూసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా ఉండి ఫేసింగ్ అది కరెక్ట్గా ఉంటే మిగతా 100% జాతకం కూడా బాగుంటే 100% శీఘ్రగతిన అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి, మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన, ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల
కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో 12 రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.